ఏదో ఒకటి మనం తీసుకుని వెళ్ళాలి కాబట్టి దేవుని వాక్యాన్ని మోసుకొని పోదాం కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంలో ఈ రోజున చేసిన అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకుందాం. అందులో 3 క్వశ్చన్స్ మీకు అడగబోతున్నాను. దేవుని బిడ్డారా, వాటికి జవాబు చెప్పాలని మనం చేస్తున్న స్తోత్రాలు. ఈ దినాన్ని చెప్తున్న మనం వినబోతున్న వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాల గురించి మనం మార్కు సువార్త 4వ అధ్యాయములో జ్ఞాపకం చేసుకున్నప్పుడు 35వ వచనములు ఈ వాక్యం అంటది. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనము చదువుకున్నప్పుడు యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో రిస్కులు, ఇవన్నీ ఎవరు తీస్తారు, ఎవరు తీసివేశారు, ఎవరు బాగు చేస్తారు, కష్టాల నుంచి విడుదల ఎవరు ఇస్తారని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. ఎవరు ఆ బాధలు విడిపిస్తారా, ఎవరు కష్టాలు విడిపిస్తారా, ఎవరు శోధనలు విడిపిస్తారా మనం వినబోతున్నాం. కాబట్టి మార్కు సువార్తలోని 4వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన ఉన్న దోణి మీద ఆలలు కొట్టినందున దోణి ఎండిపోయెను. ఆయన దోణి అమరములన తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారిని లేపి, బోధకుడా, మేము నశించబోతున్నాము, నీకు చింత లేదు అని ఆయన తనిరి. చాలు. పరిశుద్ధుడ చదవని వాక్యం ఇది మాట్లాడుకున్నగా ప్రతిబిడ గనగల చెవిని గ్రహ సహాయం చేయని వాక్యము చెబుతుండగా హృదయాలు చేర్చుకొని ఎవరు వేసుకుంటూ వాక్యానుసారమ జీవిత బతిబిడ సహాయం చేయమని ప్రభువా తండ్రి దినము రావసాని బిడ్డలకు త్వరగా నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము ఈ చదువుకున్న వాక్యములు వింటున్నాం. దూనె 1, 2 చిన్న దూనె, 3 పెద్ద గాలి తుఫాన్. నామవర్ణ 1 దూనె, 2 చిన్న దూనె, 3 పెద్ద తుఫాన్. చిన్న దూనె, పెద్ద తుఫాన్ ఏంటి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు జనసమూహం దేవుని వాక్యం అందిస్తూ ఉన్నప్పుడు వేల మంది వస్తారు ఆయన దగ్గరికి. గుంపులుగా వేలాది మంది, అనేక మంది వస్తారు కనుక ఆయన అనేక మంది ఎమ్మడిస్తున్నారు. అనేక మంది ఎమ్మడిస్తూ ఉన్నప్పుడు ఈ శిష్యులు ఏం చేశారంటే యేసుక్రీస్తును వచ్చిన వారందరూ పంపివేశారు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన అందరూ పంపివేసి ఉన్న పాటున ఒక చిన్న దోణిను వారు ఏర్పాటు చేసి యేసుక్రీస్తును ఆ చిన్న దోణిలో తీసుకెళ్ళి ప్రయాణమయ్యారు. బాగిందాం. జనసమూహం ఆయన దగ్గర వచ్చినప్పుడు శిష్యులు వారిని పంపివేసిన తర్వాత ఉన్న పాటున ఆ క్షణంలోని యేసుక్రీస్తును ప్రయాణం చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నా అంటే ఎలా తీసుకెళ్ళంటే చిన్న దోణిలో యేసుక్రీస్తుతో ప్రయాణం అవుతూ ఉన్నారు. ఎక్కడ ప్రయాణం అవుతుందంటే రాత్రి వేళ చల్లజామున ఆ పడవలో ఆనొక దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దినాన్ని దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకుందాం. 1 ఫస్ట్ చెప్పా. 1 దోణి, చిన్న దోణి. యేసుక్రీస్తును చిన్న దోణిలో తీసుకొని ప్రయాణం అవుతున్నారు. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. దోణి ప్రయాణం సాగుతుంది. చల్లజామున సాయంకాల జామున ప్రయాణం ఎలా అంటే చాలా సంతోషంగా ఆనందపడతా ప్రయాణం. అయితే చిన్న దోణిలో యేసుక్రీస్తుని తీసుకొని పోతున్నప్పుడు యేసుక్రీస్తు వెళుతున్న చిన్న దోణి వైపున ఎంబడ అనేక దోణులు వచ్చినాయి. బాగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వెళుతున్న చిన్న దోణులు ఎంబడ అనేక దోణులు వస్తూ ఉన్నాయి, అనగా అనేక పడవలు వస్తూ ఉన్నాయి. పోతూ ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఆ పడవలోనే ఉన్నాడు, శిష్యుల దోణులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తుని గురించి పట్టించుకోవాలి శిష్యులు.
తీసుకొని ప్రయాణం వెళ్తున్నారు, దూరంలోనే అందరూ వెళ్తున్నారు, కానీ యేసుక్రీస్తుతో మాట్లాడలేదు, యేసుక్రీస్తుతో ముచ్చటించలేదు, యేసుక్రీస్తుని ముచ్చటించకుండా ఉన్నాడు. కాబట్టి ఈ సల్లజామున ఆ శిష్యులు ఒకరొకరు సంతోషంగా ఆనందంగా చెప్పుకుంటూ ప్రయాణం చేస్తున్నప్పుడు యేసయ్యను మర్చిపోయారు. యేసయ్య సంగతి మర్చిపోయాడు. వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళతో ప్రయాణం చేస్తున్నారు, కానీ యేసయ్యను మర్చిపోయారు. వాళ్ళ సంతోషమును సల్లజాముల ఆనందంలో పడిపోయి హ్యాపీగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణం చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తుని వాళ్ళు మాట్లాడకుండా పలకరించకుండా ఉన్నందువల్ల యేసుక్రీస్తు ఏమి చేశాడంటే అమ్మరమూన తలగలబాచి నిద్రపోయాడు. అమ్మరమూన తలగలబాచి పడవలో నిద్రపోయారు. ఏంటయ్యా నిద్రపోయి అడిగలేరు, ఏందయ్యా మాతో మాట అడిగలేరు. కనుక వాళ్ళ రూట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంతోషం వారు ఉన్నారు. ఈయన నాకు ఇంకెందుకు లేదు, నాతో పని ఎంత అన్నట్టుగా ప్రభువారు అమ్మరవాన తలగడబాచి నిద్రపోతా ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. నిద్రపోయే సమయంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు తలవాచి నిద్రపోతున్నాడో వెంటనే పెద్ద గాలి తుఫాను. రవి వెంటనే పెద్ద గాలి తుఫాను. యేసయ్య ఉన్న చిన్న దోణిలో, యేసయ్య చిన్న దోణిలో, యేసయ్య చిన్నదిన ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకు తుఫాను రావాల్సి వచ్చిందంటే అమ్మరమూన తలవాచి నిద్రపోతున్నాడు యేసయ్య. నిద్రపోతూ ఉన్నప్పుడు వెంటనే క్షణాల మీదన మబ్బు లేదు, మెరుపు లేదు, క్షణాలే పెద్ద తుఫాను వచ్చి ఆ తుఫాను వచ్చినందువల్ల అలలు ఆ దోణి మీద కొడుతున్నందువల్ల ఆ నీళ్ళని దోణిలోకి వస్తున్నాయి. అలలు దోణి మీద కొట్టినందువల్ల పెద్ద తుఫాను వచ్చి అలలు దోణి మీద కొట్టినందువల్ల దోణ నీటితో మునిగిపోతా ఉంది. బైబిల్ అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుగుని ప్రార్థన చేయమంటాడు. కష్టాలు వచ్చినా కాదు దేవుడు కావాల్సింది, సమస్య వచ్చినాక దేవుడు కావాల్సింది, రోగం వచ్చినాక దేవుడు కావాల్సింది. రాక తెలుగు యేసయ్యను మనం విడిచిపెట్టకుండా ముచ్చటించుకోవాలా. మీరు శోధనలో ఉన్నప్పుడు సమస్య రాకుండా, కష్టాలు రాకుండా, బాధలు రాకుండా ప్రభువా మమ్మల్ని కాపాడయ్యా అని ప్రభుత్వం ముచ్చటించుకోవాలా. అలా అనలేదండి. శిష్యులు అలా చేయాల. హ్యాపీగా ప్రయాణములు ఉండాలి. వాళ్ళ సంతోషం ఆనందంగా ప్రయాణం చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆయనే నిద్రపోతున్నాడు. తుఫాను సృష్టించిన వాడు ఆయనే, ఆపగలిగిన వాడు ఆయనే. ఆయన వెంటనే గాలి తుఫాను దిగి వచ్చినప్పుడు అలలు వెళ్ళి ఆ దోణపై కొట్టినందులో నీళ్లతో నిండిపోతా ఉంది దోణ. నిండిపోయే సమయంలో ఇప్పుడు శిశువులు వేసి అరవటం మొదలుపెట్టాడు, కేకలేయటం మొదలుపెట్టారు. ఇందాక నుంచి కేకలేసారా? హ్యాపీగా ప్రయాణం చేస్తున్నప్పుడు, హ్యాపీగా సంతోషం ఉన్నప్పుడు, హ్యాపీగా ఆనందనప్పుడు యేసయ్య గుర్తుకు రాలా. పక్కనే ఉన్నాడు ప్రభువారు, ఆయనతో మాట్లాడాలా, ముచ్చటించలేదు. కానీ సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు అట్లా బోధకుడు మేము నశించిపోతున్నాం ప్రభువా, మేము నశించిపోతున్నాం, దోణి నిండిపోతున్నా ప్రభువా. వాళ్ళేనా ప్రభు లేడా పక్కన? చూడండి దేవుని బిళ్ళారా, వాళ్ళేనా మునిగిపోతుంది, ప్రభు లేరా? ప్రభువు లేవడుతున్నారు. ప్రభువా మేము నశించబోతున్నాము, మేము చనిపోతున్నాం, దోణి నీటితో నిండిపోతాం ప్రభువా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు ప్రభువా అని కేకలేయటం మొదలుపెట్టారు. ఎప్పుడు మొదలుపెట్టారు? సమస్య వచ్చినాక, బాధ వచ్చినాక, మరణం దగ్గరకు వచ్చినప్పుడు, తుఫాను ద్వారా పడవ నిండిపోతున్నప్పటికీ చనిపోతామనే సమయంలో దేని బిళ్ళరా కేకలేయటం మొదలుపెట్టాడు. కనుక దేని బిళ్ళరా నేను ఈ దినానికి జ్ఞాపకం చేస్తున్నా. బైబిల్లో కూడా దేవుడు ఏమన్నాడు? మీరు శోధన ప్రవేశకుని మెలుగుండి ప్రార్థన చేసుకున్నారు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. ఇవన్నీ రాకుండా అంటే ముందు దానికి విరుగుడు ఏంటంటే ప్రార్థన, 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 ప్రార్థన. మనం ప్రార్థన చేసుకోకుండా, మన దేవస్థలే లేకుండా పరిబడ శోధనలు ఎందుకు రావు, సమస్యలు ఎందుకు రావు? వాళ్ళు ప్రభుత్వం మాట్లాడు తుఫాను వచ్చేదా? ప్రభుత్వం ముచ్చటించు ఉంటే, ప్రభుత్వం మాట్లాడుతుంటే తుఫాను వచ్చేదా? వాళ్ళ దారిలో వాళ్ళు ఉన్నారు, ప్రభు దారిలో ప్రభు నిద్రపోతున్నారు.
వాళ్ళ దారిలో వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ప్రభు దారిలో ప్రభు నిద్రపోతున్నారు. ఎప్పుడు అవసరం వచ్చింది, కష్టం వచ్చినప్పుడు ప్రభు గుర్తుకొస్తారు, శ్రమ వచ్చినప్పుడు గుర్తుకొస్తారు, బాధ వచ్చినప్పుడు గుర్తుకొస్తున్నారు. ఎప్పుడైతే బాధలు కష్టాలు వచ్చినాయో లేపటం మొదలుపెట్టారు, అరవటం మొదలుపెట్టారు. ప్రభువా, బోధకుడా, మేము నశించిపోతున్నామయ్యా, మీకు చింత లేదా, మీకు జాలి లేదా, మమ్మల్ని రక్షించ ప్రభువా, కాపాడు ప్రభు అని ఎలుగెత్తి కేకలు వేస్తున్నప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు లేచాడు. యేసుక్రీస్తు లేచి ఏమి చేశాడంటే ఆయన గాలిని గద్దించాడు. చదువు అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ఏం చేశాడు అక్కడ? మార్కు సువార్తలో ఉన్నాం మనం, 4వ అధ్యాయం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించెను, నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నెమ్మది. చెప్పలు కూడా ఒకసారి హల్లెలూయా. వాళ్ళ వల్ల కాల ప్రభుతో ప్రయాణం చేస్తున్నారు, ప్రభుతో మాట్లాడకుండా, ప్రభుతో ముచ్చటించకుండా, ప్రార్థన చేయకుండా కనుక ఎప్పుడు ప్రయాణం చేసే తుఫాను వచ్చినప్పుడు ఆపశక్తి శిష్యుల కాల, ఎవరి కాల ఆపకడానికి ప్రభు కావాల్సి వచ్చింది. ప్రభు వచ్చినప్పుడు లేపుతున్నారు, ప్రభువా మమ్మల్ని రక్షించయ్యా, మేము బాధలో ఉన్నాం, చనిపోతున్నాం, మమ్మ కాపాడమన్నప్పుడు యేసుక్రీస్తు లేచి ఆయన చేసిన పని ఏంటంటే గాలిని గర్జించాడు, గాలి నిశ్శబ్దమై ఊరుకున్నామన్నాడు. వెంటనే గాలి అయిపోయింది. చెప్పలు పడదాం హల్లెలూయా. సముద్రమా నిమ్మలమై ఆరుకున్నామన్నాడు. సముద్రముతో మాట్లాడాడు, సముద్రం నిశ్శబ్దం అయిపోయింది. ఎవరితో మాట్లాడే యేసు ప్రభు? గాలితో మాట్లాడాడు. గాలితో మాట్లాడినప్పుడు గాలి నిశ్శబ్దమై నిమ్మలం ఆగిపోయింది. రెండోది ఎవరితో? సముద్రమా తుఫాను ఆగిపోమన్నప్పుడు వెంటనే తుఫాను నిమ్మలపై ఆగిపోయింది, ప్రశాంతత అయిపోయింది. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ దినాన దేవుని వాక్యం ఏంటన్నా మనం అందరూ కూడా తెలుసు. కానీ మరి యేసుక్రీస్తు ముందుగా ఆయనతో మాట్లాడటానికి, ఆయనతో ముచ్చటించడానికి టైం చాలలేదు, ఆయనతో పలకరించే టైం లేదు, ప్రార్థించే టైం లేదు. కానీ సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కాస్త యేసయ్య కావాల్సి వచ్చింది. యేసయ్య లేచాడు, ఊరుకున్నారా? గాలిని గద్దించాడు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం, యేసుక్రీస్తు మాట ఎవరు విన్నారు? గాలి విన్నది, గాలి లోబడింది, గాలి నెమ్మది. బాగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మాట్లాడే గాలితో, శిష్యులని ప్రపంచాన్ని గడగలాడ్చిన గాలితో మాట్లాడినప్పుడు గాలి నిశ్శబ్దమైపోయింది, నెమ్మలైపోయింది, ఆగిపోయింది. అంటే యేసయ్య మాటకు గాలి లోబడింది, గాలి విన్నది. సముద్రం గడగడలాడించి తుఫాను వచ్చి భయపడినప్పుడు సముద్రముతో మాట్లాడాడు, తుఫాను ఆగిపోమన్నాడు, వెంటనే తుఫాను ఆగిపోయింది. ఇప్పుడు ఎవరితో మాట్లాడే దేవుడు? సముద్రంతో మాట్లాడు. మనం సముద్రం ఆగిపో అంటే ఆగిపోతాం, ఇంకెక్కువ భయపడుతుంది. యేసయ్య సముద్రమా ఆగిపో, తుఫాను నిశ్శబ్దం ఊరకున్నప్పుడు సముద్రం నిమ్మలమైపోయింది, తుఫాను ఆగిపోయింది. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు గాలితో మాట్లాడినప్పుడు గాలి లోబడింది, గాలి విన్నది, నిమ్మలమైపోయింది. సముద్రంతో మాట్లాడినప్పుడు తుఫాను ఆగిపోయింది, నిమ్మలమైపోయింది. కానీ మనం మాత్రం ఆయన మాట వింటవల. అంతగా యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1వ అధ్యాయం 2వ వచనం అంటాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం అంటాడు. ఏమన్నాడు? చదువుకుందాం బైబిల్ నుంచి. 2వ వచనము, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలు పెంచి గొప్పవారిని చేస్తే వాళ్ళు నాపైనే తిరుగుబడ్డారు. గాడ్ తన సొంత దుడ్డు ఇశ్రాయేలు ప్రజలకు తెలియలేదు. నా జనులు నా మాట యోచింపటమ. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసు? ఆకాశము ఆలకించుము అన్నప్పుడు అంట ఆకాశము గడగడగడ వణుకుతూ, ప్రభువా చెప్పయ్యా నీ మాటింటానయ్యా అని ఆకాశం ఆలకిస్తూ ఉంది.
భూమి చెవిగ్గమని భూమితో మాట్లాడినప్పుడు భూమి గడగడగడ వణుకుతూ ప్రభువా చెప్పయ్య అని ఊకొడతా ఉంది. ఆకాశం ఆలకించింది, భూమి ఊకొట్టింది, సముద్రం దేవుని మాటకు లోబడింది, తుఫాను దేవుని నిమ్మలం అయిపోయింది, గాలి ఆగిపోతుంది. కానీ మధ్యలో మనం మాట వింటమల, మధ్యలో మన ఆకాశం ఎక్కడా, భూమి ఎక్కడా, సముద్రం ఎక్కడా, గాలి ఎక్కడ, సమస్త దేవుని మాటకు లోబడుతుంది, దేవుని మాటకు ఊగొడుతుంది, ఆలకిస్తుంది. ప్రభువా చెప్పయ్యని ఆలకిస్తుంది. కానీ మనం మాత్రం దేవుని మాటకి కనుకంటాడు. ఎద్దు తన కామాంధుడు ఎరుగును, గాలి తన సొంత ఇశ్రాయేలు ప్రజలకు తెలియలేదంట. ఏమంటున్నాడా? ఎద్దు తన కామాంధుని వెరుగును, ఎద్దు తన గాడి తొంత తెలుసును ఇశ్రాయేలు ప్రజలకి. ఎద్దుకి యజమాని తెలుసు, కాపరి. మన కాపరి తెలియదు. గాడి తొంత దొడ్డి తెలుసు, మనకు దొడ్డి తెలియదు. దెనికినంటున్నాడు, ఎద్దు తన కామాంధు గాడి ఇశ్రాయేలు ప్రజలు తెలియలేదు. నా జనులు నా మాట యోచించ. ఎవరితో చెప్తున్నాడు? ఆకాశంతో చెప్తున్నాడు. మనకే కాదు బాధ, ఆయన కూడా బాధ వచ్చి ఆకాశమా అంటున్నాడు. ఆకాశం ఆలకించము, భూమి చెవిగ్గము. నేను పిల్లలేమించి పెద్దవారు చేశా, గొప్పవారు చేశా, ఆశపడి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచితే వాళ్ళు నాపైనే తిరుగుబాటు చేసిన జనాంగం, నాపైనే తిరుగుబాటు చేశాడు. ప్రభు చాలా బాధపడుతున్నా. మనకు కష్టం వచ్చిందనుకో, మన రవి ఉందనుకో, నాకు బాధ వచ్చిన రవి, నాకు ఈ బాధ వచ్చిన పిల్లల్ని చూడాలి అని నేను చెప్తాను. దేవుడు ఒకటి చెప్పుకోవాలా, అందరూ ఆయనతో చెప్పుకున్నట్టే ఆయనతో ఆకాశంతో చెప్పుకుంటున్నాడు, భూమితో చెప్పుకుంటున్నాడు. ఆకాశం ఆలకిస్తుంది, భూమి చెవిగుతుంది, సముద్రం అయిన వారికి నిశ్శబ్దమైపోయింది, గాలి అయిన వారికి ఆగిపోయింది. మధ్యలో ఉన్న మనం మాత్రం ఆయనకు లోబడటమా? కనుక నా జనులు నా మాట వేసింపటం. దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు సమస్య వస్తుంది, ఎందుకు బాధ వస్తుంది, ఎందుకు కష్టం వచ్చింది, ఎందుకు తుఫాను వచ్చింది? రాంబాబు చెప్తాడు. ఎందుకు తుఫాను వచ్చింది? ప్రభుతో వాళ్ళు మాట్లాడలేదు. దేవునితో మాట్లాడటంగా ప్రార్థన చేయటము. నిత్యం ప్రార్థన చేస్తున్నప్పుడు సమస్యలు వస్తాయా, బాధలు వస్తాయా, కష్టాలు వస్తాయా, రిస్కులు వస్తాయా, శోధనలు వస్తాయా, రిస్కులు వస్తాయా? ఈ శోధన మెలుగుని ప్రార్థన చేయి. వాటిని ఆపగల శక్తి దేవుడు ఒక్కడే. ప్రపంచంలో ఎవరు శక్తి సాలదు. యేసయ్యే సమస్యను, బాధను, కష్టాను, రిస్కులు అన్నిటినీ విడుదల చేసేది ఆయన్ని. మనం ఆయన దగ్గరకు మొరపెట్టుకోవాలిగా. ఏ బాధ రాకుండా, ఏ కష్టం రాకుండా, ఏ శ్రమ రాకుండా, ఏ శోధన రాకుండా, ఏ రోగం రాకుండా మమ్మల్ని ఆదుకయ్యా, మమ్మల్ని కాపాడి నువ్వు నియోజన మోకరించి విజ్ఞాపించి నీ విశ్వాసాన్ని స్వస్థత జరగబడి అడగండి. మోకరించే ప్రభువా, ఏ సమస్య రాకుండా, ఏ బాధ రాకుండా, ఏ కష్టం రాకుండా, ఏ రిస్క్ రాకుండా, ఏ గొడవలు రాకుండా, ఏ అనారోగ్యం మమ్మల్ని కాపాడే ప్రభు దగ్గర మోకరించి జ్ఞాపం చేస్తుంటే ఆకాశం దూతలు పంపిస్తారు. ఫలాని బిడ్డలు మొరపెట్టుకున్నారు. కొన్నేళ్ళు ప్రార్థన చేసి మొరబెట్టినప్పుడు చదువుకోండి. అపోస్తుల 10వ అధ్యాయము 4వ వచ్చి ఒక మాట చదివి చూడండి. అపోస్తుల కార్యము 10 జవాబు వస్తుందా రాదా? 10వ అధ్యాయం 4వ వచ్చిన అపోస్తుల కార్యము జవాబు వస్తుందా రాదా? ప్రార్థనకి అతడు దూడ వైపు తేరు తీసి భయపడి ప్రభువా ఏమని అడుగును. అందుకు దూత పరిష్కారం రావాలని దేవుడు వెంటనే జవాబు ఇవ్వదు. అడగండి, మోకరించే నిజముగా మొర్రపెట్టే వారికి సమీపం ఉంటున్నాడు. ఇరిమియా 33:3 అంటాడు, నాకు మొర్రపెట్టము నేను ఉత్తరం ఇస్తాను. ఏమన్నాడా? నాకు మొర్రపెట్టండి అమ్మా. ప్రభువే చెబుతాను, నాకు మొర్రపెట్టండి నేను ఉత్తరం ఇస్తా. నువ్వు గ్రంథుల గొప్ప సంగతి, ఘోరమైన సంగతి తెలియజేస్తారు. మన పని ఏం చేయలేండి. తుఫాను ఆపలేము, సముద్రం ఆపలేము, గాలిని ఆపలేము. ఆయనకొక్కడికి సమస్తమ సాధ్యం. ఆయనకి మించిన వారు ప్రపంచంలో ఎవరు శక్తిమంతులు లేరు. ఆయనకి మించిన దేవుడు లేరు, ఆయనకి మించిన గొప్పవాళ్ళు లేరు. కానీ యేసయ్య ఒక్కడే. భూమి అధికారం ఆయనకు ఉంది. భూమి ఆయన సృష్టించాడు, భూమికి ఆయన మీద గాలి, సముద్రం, సమస్తం ఆయన సృష్టి కనుక ఆయనకు అధికారం. మనకు ఉందా అధికారం? కనుక దేని బిళ్ళ ప్రకృతి సమస్తం ఆయన మాటకు లోబడుతుంది. ఆకాశం ఆయన మాట ఉంది, ఆలకిస్తుందంట. ఆకాశం అన్నప్పుడు అంట ఆకాశం ఆలకిస్తుందంట. భూమి బాగా చెప్పుకున్నాడు యేసయ్య.
ఆకాశం ఆలకించు నా బాధ అన్నప్పుడు ఆ మాట వింటం లేదు ఆయన మాట కాదు. కనుకంటాడు, ఎద్దు తన కామాంధుడు, గారు తన ఇతరాల ప్రజలకు తెలివి లేదంటాడు. జనులు నా మాట వింటారు. దేవుని మాట కింద దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 3 నా కుమారుడా నా ఉపదేశం మరకు అవి దీర్ఘాయువును సుఖజీవనం గడిచే సంవత్సరాలు శాంతినిస్తా. శాంతి రావాలన్నా, సుఖజీవనం కావాలన్నా, సుఖ సంతోషం కావాలన్నా, సుఖ ఆనందాలు కావాలా, మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలంటే నా కుమారుడా నా కుమార్తె నా ఉపదేశం మరువుగా వాటిని పాటించు. నా కుమారు ఉపదేశం మరొక అవి దీర్ఘ సుఖ గడువు సంవత్సరం శాంతినిస్తాడు. ఆయన ఆజ్ఞలో పెడితే దేవుని బిడ్డలారా, మనం ఆయన ఆజ్ఞ ముందు ఏ పాటి వారండి. ఆయన కొండ, మనం ఏ పాటి కొండను ఢీకుంటే మనకే దెబ్బ. దయచేసి సంఘపిల్లకి చెప్తున్నాను, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, వీటినన్నిటి చెప్పేస్తుంది ఆయనే. అసలు ఈ రోజున 2 సంవత్సరాలు ఎక్కడెక్కడో ఉన్నా మన దేవుడు ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టాడు. ఇంతమందిని ఇచ్చి ఆయన ఉన్నాడా నమ్మండి. ఇంతమందిని ఇచ్చాడంటే ఇంత ఆశీర్వదిస్తున్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి మనల్ని బాగు చేయడా, మన బలపరచడా, మన కష్టాలు తీయడా, మన శోధన తీయడా. మనిషి ఎందుకు నమ్మం మనం? గాలి తుఫాన్ని ఆపగల శక్తి మొత్తం నీ మీదకి వచ్చినా గాలిని ఆపలేడా? నీ మీదకు సమస్యను తీసి ఎందుకు నమ్ము? మోకరించు, ప్రభువా నువ్వెందుకు గాలి తుఫాన్ని ఆపగల శక్తిని మొత్తం నన్నెందుకు బాగు చేయవు, నన్నెందుకు అడుగు. ప్రభువు పక్షపాతి కదా ఆయన. వెంటనే జవాబు వస్తుంది, కొన్నేలి దోత కొన్నేలి అని పిలుస్తుంది. ప్రభువా ఏమన్నప్పుడు నీ ప్రార్థన, నీ ధర్మ కార్యాలు దేవుని సరిగే సఫల కొట్టే. నీవు చేసిన ఇంట్లో ప్రార్థన, నీ కుటుంబ ప్రార్థన, నీ బిడ్డల ప్రార్థన, నీ భర్త ప్రార్థన, నీ భార్య ప్రార్థన ఆకాశంకి ఎత్తకపోతాడు దూతలు ఇచ్చి. ఆకాశం దూతకులేపాడు దూతని చెప్తాను నా ఎన్నాను పో వాళ్ళ ప్రార్థన. ఆ ఇంట్లో శోధన ఉండి, ఆ ఇంట్లో సమస్యలు ఉండి, ఆ ఇంట్లో రోగాలు ఉండి, ఆ ఇంట్లో అప్పులు ఉండి, నేను ఎన్నాను పో చేయి, బాగు చేయి, వాళ్ళని అన్నీ తీసేయమంటాడు దూత చెప్తాడు. కనుక యేసయ్య గొప్ప దేవుడు. దేని బిళ్ళారా, చంటి బిడ్డ తల్లి మనిషి నమ్మరు అని చెప్పారు. బంధువులు ఈ రోజున అన్ని సమృద్ధిగా ఆస్తి ఐశ్వర్యము డబ్బులు ఉన్నప్పుడు అందరూ వస్తారని నమ్మొద్దు ఎవరు కూడా. కాలు చేరికి మూలబడి కోవిడ్ వచ్చింది ఎవరైనా నాకు ఎవరేలా యేసయ్య వచ్చి దేశం నిలబెట్టి ఈ రోజున కాలు ఇరిగిపోయాను, మూట కట్టుకుపోయిన క్యాంపులు వేసారు, యేసయ్య లేచి నిలబడ్డాడు. మనుషులు ఎవరు లేపారు? ధనము ఆస్తి ఐశ్వర్యము డబ్బులు ఆరోగ్యం ఉన్నప్పుడు అందరూ వస్తారు. అబ్బాయి బాగుండవా, మా తాత కొడుకు, మా అన్న కొడుకు, ఆడుండారు ఈ అన్నలు. ధనము నీకుంటే నీ అందరూ వస్తారు, దరిద్రుడు వైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే నీ అందరూ వస్తారు, దరిద్రుడు వైతే ఎవరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షముందును. ఎవరు ఈ లోకములో ఎవరికెవరమ్మ ఈ లోకములు, ఎవరి బంధువులు కన్నా బిడ్డలే తీసుకెళ్ళి అనాథులుగా తల్లిని తీసుకెళ్ళి మోసం చేసి అమ్మిచ్చి, పొలాన్ని అమ్మిచ్చి, ఇల్లు అమ్మిచ్చి, వీళ్ళు అమెరికా తీసుకెళ్ళి బస్ స్టాండ్లో వదిలిపెట్టి బస్సు ఎక్కి వెళ్ళిపోయారు బిడ్డలు. అనాదిగా తల్లి కొట్టుకుంటుంది, ఆస్తి పోయింది, డబ్బు పోయింది, కన్నా బిడ్డలే తల్లి మోసం చేస్తున్నప్పుడు ఎవరు కనుక నీ బంధువులు విడిచిన, నీ ఐదు వారు ఇచ్చిన, నీ కన్నవారు ఇచ్చిన, నీ బిడ్డలు విడిచిన, నేను ఇళ్ళ మరమున విడవని ఎడబాయను ముదుగు ముచ్చు వారికి ఎత్తుకొని నేని సంటి బిడ్డ తల్లి మసి నీ మరమంటా నేనున్నానుగా అంటాడు. అబ్బా సఫల ఒకసారి నీ బంధువులు విడిచారా, నీ అయిన వారు విడిచారా, నీ కన్నబిడ్డలు పట్టించుకోవాలా, ఎవరిని చూడలేదా, నేనున్నాను అంటాడు యేసయ్య. ఆయన వదిలిపెడదామా? నామకార్థంగా ఉన్నావా? అవిశ్వాసంగా ఉన్నావా? ఎంత మంచి దేవుడండి. సమాజం వెలివేసి వద్దనుకున్న వాడిని కూడా యేసుప్రభు దగ్గర తీసి చేరదీశాడు ఆయన. కనుక మనం ఆయన ఇడిచిపెట్టకూడదమ్మా. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చిన యేసయ్యా అంటే కుదరదు. రాగతలికే ప్రభు పాదాలకి ఉన్నాడు. ప్రభు రాగతలికి సమస్య, బాధ, తుఫాను రాగతలికి వాళ్ళు ముందు ప్రభుత్వం తుఫాను రాదుగా, వాళ్ళు పరీక్షించే తుఫాను వచ్చింది.
జ్ఞాపకం చేసుకుని దేని బిళ్ళరా, మరి ప్రయాణం చేసినంతసేపు దోనిలో బాగా ప్రయాణం చేశాడు. మనం కూడా అన్నీ సంతోషంగా హ్యాపీగా ప్రభు గుర్తుకురా. అన్ని సమృద్ధి జరిగిపోతూ అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తుకురా. ఎప్పుడు గుర్తుకొస్తాడు? కష్టము, బాధ, శ్రమ, రోగము ఏదో ఒకటి ప్రభు ఎవరన్నా ఇవన్నీ ఉన్నాను, దూరంలోనే ఉన్నాను అన్నాడు ఆయన. నేను ఎక్కడో లేని దూరంలో ఉండే ఇప్పుడు గుర్తుకొచ్చా. వద్దు, అలా వద్దు. ప్రభు దగ్గరికి శోధన రాకముందే ప్రభు మీద ఆధారపడదాం, ప్రభు సెలవు ఉందాం. జ్ఞాపం చేసుకున్న దేని బిళ్ళ దోన ఒకటి చెప్పాను. దోన అనగా ఏమిటి? మన కుటుంబము, మన హృదయము, మన సంఘం. చూడండి, చెప్పడా అడిగాను కదా ప్రశ్న. దోన అనగా మన కుటుంబము, మన హృదయము, మన సంఘం. దూరంలో ప్రయాణం చేస్తున్నా మన కుటుంబంలో యేసయ్య ఉన్నాడు, మన హృదయంలో యేసయ్య ఉన్నాడు, మన సంఘం యేసయ్య ఉన్నాడు. అలాంటప్పుడు ఆయనతో మాట్లాడుకోవాలన్నా, ఆయనతో ముచ్చరించుకోవాలన్నా, ఆయనతో మాట్లాడి మన హృదయంలో ఉండాలి, లేదా కుటుంబంలో ఉండాలి. ధోనులు ప్రభుత్వం మాట్లాడకుండా ఏమవుతుందంట? ఆయన దారిని నిద్రపోతాడు, మన దారి మనకు ఏదో ఒక సమాచ. తుఫాను అనగా ఏ తుఫాను అది? ఆన్సరు ఏ తుఫాను అది? పెద్ద తుఫాను. ఏ దూనలో ఉండారు వాళ్ళు? చిన్న దూనలు. ఏ తుఫాను వచ్చింది? పెద్ద దూన. నువ్వు చిన్నదానివే, నువ్వు చిన్నడే, వచ్చే పెద్ద తుఫాన్లు వస్తాయి, తట్టుకోలేని బాధలు. ఇప్పుడేం బాగుండదు, బాధ రావడం. ఒక తుఫాను వస్తే భయంకర తుఫాను, చెప్పలేము. ఏపీ నుంచి ఒకడు వచ్చాడు, తూర్పు దేశం అంత ధనవంతులు లేడు, కానీ ఆస్తి ఒక గంటలో మొత్తం పోయింది. ఒక గంటలని. అది పరీక్ష. దేవునికి సాతాను బాధలు జరిగి అది వేరి చెప్తున్న క్షణం పట్టదండి. రావటం కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ సంపాదించడం పోవటం కొంచెం చేపట్టదు. ఏ పాటి వారు కనుక దేని పిల్లలు జ్ఞాపం చేస్తున్నాను. తుఫాను అనగా సమస్యలు, బాధలు, శోధలు, కష్టాలు. తుఫానులు అవన్నీ కూడా తుఫాను, పెద్ద తుఫాను, పెద్ద శోధన, పెద్ద సమస్య. ఉన్న పాటను వస్తుంది, ఎప్పుడో తెలియదు, ఉన్న పాటను వస్తుంది. అలాంటప్పుడు ఆ తుఫాను రాక తెలుగు ప్రభువును మనం మెలుగుగొట్టి ప్రార్థన చేస్తూ ఉంటే తుఫాన్ని అక్కడ ఆపేస్తారు. చప్పటి కొద్ది హల్లెలూయా. తుఫాను లాంటి పెద్ద శోధన, పెద్ద సమస్య ఆగిపో, ప్రభు ఆపుతాడు. రాదు మన దగ్గరకు కూడా. ప్రభుతో పని లేదులయ్యా, బాగానే తింటున్నాను, తిరుగుతున్నా, నాకేం ఆయన ఇప్పుడు పని అనుకున్నాం అనుకో, వచ్చి పడుద్ది, ఎప్పుడు పడుద్ది, చెప్పలేదు పడుద్ది. వాళ్ళు అనుకున్నారా ప్రయాణం చేసి తుఫాను వస్తుంది అనుకున్నారా? పైన మబ్బు లేదు, మెరుపు లేదు, వచ్చింది. కనుక క్షణాల మీద అలాంటప్పుడు తుఫాను అనగా సమస్యలు, బాధలు, శోధలు అనేక వస్తాయి. అలాంటప్పుడు యేసుక్రీస్తు మన దోణిలో ఉన్నాడు, మన ఇంటిలో ఉన్నాడు, మన కుటుంబంలో ఉన్నాడు. కనుక వెంటనే ప్రభువా తప్పు అయిపోయిందయ్యా, నువ్వు ఉన్నా మా హృదయాల్లో మక్కుతో కాబట్టి నీతో మాట్లాడి నాకు తుఫాను సంచలనం కాపాడాయి అంటే వెంట లేచి వాటిని యేసునామములో విడిపిస్తాడు. యేసునామములో సమస్యను పారదోలుతాడు. ఎంత సమస్యని, ఎంత బాధ, ఎంతగా యేసు పారుము. తుఫాన్ని ఆపింది దేవుడు, తుఫాన్ని ఆపలేడా? తుఫాన్ని ఆపగల, గాలిని ఆపగలిగిన దేవుడు ఇంటికి వచ్చిన తుఫాను శోధన ఆపలి ఎందుకు నమ్మటం లేదు? ప్రభు నమ్మండి. గాలి తుఫాను బద్దించిన దేవుడు మనకి వస్తున్న తుఫాను సమస్యలు కూడా చెప్పేస్తారు. దేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తుఫాను సమస్యలు సాగు అవి రాకుండా ప్రభుత్వంలో మనం ఏం చేయాలా? మోకరించి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తుంటే కష్టాలు రావు, బాధలు రావు. ఒకవేళ ఏదైనా వచ్చినా ప్రభు అంటే చాలు, ఎంత జాలిగని దేవుడు కదా, ఆపేస్తాడు. అక్కడే అయ్యా ఆపుతాడు కదా, వెంటనే ఆపుతాడు. కనుక దేని బిడ్డ ఒకటి చిన్న దోణ చెప్పాను కదా, రెండేది పెద్ద తుఫాను, మూడేది పెద్ద తుఫాన్. తర్వాత ప్రభువారు బయట ఏం చేశారు? ఆపారు. ఇప్పుడు చిన్న దోణి వెళ్తున్నప్పుడు అనేక దోణులు కలిసినాయి, వచ్చినాయా? అన్ని దోణులు వచ్చినాయి. ఇప్పుడు యేసుక్రీస్తు దోణిలో ఉన్న ఆ వచ్చినప్పుడు తుఫాను ఆపిన తర్వాత, తుఫాన్ నిశ్శబ్దమైన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? అక్కడ చదువుకుందాం, 14:41 వచ్చినాం. ఈయన వారి మిక్కిలి భయపడి, ఈయన ఎవరు? గాలియో సముద్రమీనకు లోబడుతున్నదని ఒకరితో ఒకరిలో చెప్పుకొనిడి. ఈయన ఎవరండి? గాలి సముద్రం మీదకు లోబడి ఒకరొకరు చెప్పుకొని. ఇప్పుడు జ్ఞాపకం దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వెళుతున్న చిన్న దూన ప్రశాంతంగా సముద్రం శబ్దం అయితే బయటికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వెళుతున్న దూన వైపు పెద్ద పెద్ద దూనలు వచ్చినాయి. కనిపించండి, అవి
యేసుక్రీస్తు దోణ తుఫాను వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆపాడు తుఫాన్ని, ప్రశాంతంగా దరికెళ్ళిపోయారు ప్రయాణంతో శిష్యులు. తర్వాత కొన్ని దోణలు ప్రయాణమై విన్నాం కదా. ఆ దోణలు కనిపించింది అక్కడ దోణలు చదువుకొని అక్కడ అసలు దోణలు అవి కనిపించు. యేసుక్రీస్తు ఉన్న దోణ దరికి చేరుతుంది. యేసుక్రీస్తు ఉన్న కుటుంబం ఆశించబడుతుంది. యేసయ్య కుటుంబం దీవించబడుతుంది. కష్టం వచ్చినా, తుఫాను వచ్చినా, శ్రమ వచ్చినా యేసయ్య వాటిని అన్నిటి కూడా పాల్గొంటాడు, ప్రశాంతంగా ముందుకు నడిపిస్తాడు. మిగతా దోణలు కనిపించవు. ప్రభువులు దేవుని దోణలు కనిపించవు. ప్రభు దేవుని దోణలు మనకు కనిపించదు ఎక్కడెక్కడ. ప్రభు లేని కుటుంబాలు మనకు కనిపించవు. ప్రభు లేని కుటుంబాలు దీవులు కనిపించవు మనకి. కనుక దేని బిళ్ళారు ప్రభు ఉన్న ధోని సంతోషం గ్యాబేకి జరిగి చేరింది, కానీ మిగతా ధోనిలు అక్కడ కనిపించాల. కాబట్టి యేసయ్య ఉన్న కుటుంబమే సమచొచ్చిన బాధ సజీవులు దేవుని స్థలం ఉంటాం. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం దేవుని బిళ్ళారా, ప్రభువారు గల్లే సముద్రంలో ప్రయాణం చేస్తున్న పెద్ద తుఫాను వచ్చింది. కనుక యేసుక్రీస్తు తుఫాను ఆపాడు, గాలి గద్దించాడు. ఆనాడు గలిలే సముద్రము అలలను ఆపాడు. ఈనాడు కూడా అలలు లేవంట ఆ సముద్రానికి. గలిస ప్రశాంతంగా ఉంటుందంట. ఇప్పుడు కూడా అలా చూసారు, పోయిన వాళ్ళు చెబుతుంటారుగా, గలి సముద్రం శబ్దంగా ఉంటుందంట. ఎందుకని ఆనాడు సముద్రాన్ని ఆగిపోమన్నాడు, ఆగిపోయింది. ఇప్పుడు కూడా ప్రశాంతంగా అలలు లేవు. యేసయ్య గొప్ప దేవుడు, ఆకాశం భూమి సమస్తాన్ని మాట్లాడిన దేవుడు. కాబట్టి ఈ రోజున అన్నీ లోబడింది కాబట్టి మనం కూడా ప్రభుకు లోబడి ప్రభుత్వంలో జ్ఞాపించే, ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా, ఒకవేళ మర్చిపోతే మమ్మల్ని క్షమించాయి. ఏ తుఫాను లాంటి సమస్యలు రాకుండా మమ్మల్ని ఆదుకోమంటే ప్రభు వాటిని గద్దిస్తాడు. ఏ సమస్యలు ఆదుకుంటాడు. ఏ రోగములు ఏ రీతి ఇవ్వకుండా దేవుడు కంట్రోల్ చేస్తాడు. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు చెప్పబడిన వాక్యము హృదయాలు ఫలించేలాగానే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు. పరిశుద్ధుల పరిశుద్ధమైన వాక్యం ఇచ్చినైనా ప్రభా బిడ్డలన్నా దీవించిన ఆయన నిన్న మాట హృదయం ఎవరు వేసుకుంటే వాక్యానుసారి దేవుడు దయచేయమని కుడి వచ్చిన పదివించండి ప్రభు. ఏ కష్టాలు, ఏ సమస్యలు, ఏ బాధలు వేసుకోలేదు ప్రభు. గాలి తుఫాన్లు అంటే ఎన్ని బాధలు వచ్చినా ప్రభు నువ్వు ఉన్నావు, నువ్వు మాకున్నావు. గాలి సముద్రాన్ని అణిసివేసిన దేవుడు మా కుటుంబంలో వస్తున్న శోధనలు ప్రభా భయంకరమైన తుఫాను సమస్యలు వస్తున్న ఆపే. ఏ కుటుంబంలో సమస్యలను కూడా, ఏ బుద్ధులోనైనా రోగాలు, ఏ కుటుంబంలోనైనా ఏ బాధ, ఏ రిస్కులు, శోధ లేకుండా ఆపేసినైనా ప్రశాంతంగా తండ్రి చిన్న దోణ దరికి నడిపించేది. కానీ ప్రతి కుటుంబంనైనా మీ సన్నిలో ప్రభు సాయపడి సహాయం చేయమని కుడి వచ్చిన పదిమి తండ్రి ప్రభు. సంగమంత అయితే ప్రభు సమాన్ని ఇచ్చారా సహాయం చేయ ప్రభు. ఇదేనా ఎవరి సమస్యల బాధ తండ్రి ప్రతి బిడ్డనైనా విడుదల నెమ్మది కలిగి చేయమని మా ప్రభు నీ పెరుగుమడి ఏసైనాములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేని బిళ్ళరా మొదటి వారం కదా ప్రభు బల సావాస సిద్ధపడండి. ప్రభు బల సావాసాలు ఉన్నాం. బైబిల్లో నుంచి చదువుకుందాం రండి.